హలో ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంటికి ఏసీ మెకానిక్‌లు వచ్చారండి. ఏసీ మెకానిక్‌లు మా ఇంటికి వచ్చి మా ఏసీనంతా కూడా పార్ట్లు ఊడదీస్తున్నారు. ఎందుకు ఊడదీస్తున్నారు ఏందనే దానికి మాకే అర్థం కావట్లేదు. నేనైతే ఈళ్ళని ఏసీ క్లీన్ చేయాలండి, వాటర్ సర్వీసింగ్ చేయాలని చెప్పేసి పిలిచాను. సో, ఆయనొచ్చేసి పైకెక్కి మొత్తం కూడా డోమ్‌లన్నీ కూడా ఊడదీస్తున్నాడు. నాకైతే అర్థం కాల. ఎందుకు ఇలా ఊడదీస్తున్నారు ఏందని అడిగితే, మీకేమన్నా పిచ్చా ఏందండి? ఏసీ సర్వీస్ చేయాలంటే మొత్తం ఇలా డోమ్‌లన్నీ కూడా తీసేయాలని చెప్పేసి మా సూరి గారైతే నన్ను మాట్లాడటం జరిగింది. మా గుంటూరు చుట్టుపక్కల ఈ సూరి గారే మంచి ఫేమస్ ఏసీ మెకానిక్ అనమాట. వాళ్ళు ఏసీ మెకానిక్, కూలరు అలాగే వాషింగ్ మిషన్లు అన్నీ కూడా చాలా బాగా ఈళ్ళు రిపేర్లు కూడా చేస్తారు. సర్వీసులు కూడా చేస్తారనమాట. చూడు మా ఏసీని బ్లోర్‌తో అయితే ముందు డస్ట్ అంతా క్లీన్ చేశాడు. ఆ తర్వాత మొత్తం కూడా చూడండి అటువైపు ఇన్వర్టర్‌కి కవర్ తొడుగుతున్నాడనమాట. ఎందుకంటే దానికి వాటర్ పడితే అది ఆగమైపోద్దంట. అందుకోసం అని చెప్పేసి ఇన్వర్టర్‌కి ముందు కవర్ తొడుగుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళ ఇళ్లల్లో ఏసీలు సర్వీస్ చేపిస్తా ఉంటారు. మీ ఇళ్లల్లో కూడా ఇలాగే చేస్తారా? లేదా మీ ఇళ్లల్లో ఏమైనా డిఫరెంట్‌గా చేస్తారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే చూడండి ఇలా కవర్ తొడిగాడు. ఈ కవర్ ఎందుకు తొడిగావు అని నేను అడిగితే ఈయన చెప్పడం ఏంటంటే, అదేందండి కవర్ తొడగాలి, తర్వాత దానికి ఏసీకి మొత్తం కూడా వాటర్ సర్వీసింగ్ చేయాలా, చేస్తేనేనండి దాంట్లో డస్ట్ బయటకు వచ్చేదన్నాడు. ఓహో! అవునా అన్నాను. చూడండి ఆ కవర్‌ని తొడిగిన తర్వాత దాని ట్యూబ్‌ని బయటికేసాడు. అలాగే ఇప్పుడు ఇందాక తీశాడు కదా డోమ్‌లు, ఈ డోమ్‌లన్నీ కూడా తళతళలాడే త్రిబుల్ ఎక్స్, మెలమెలలాడే త్రిబుల్ ఎక్స్ తోటి క్లీన్ చేస్తున్నారు చూడండి. సర్ఫ్ నీళ్ళల్లో ఏసి మొత్తం కూడా సర్ఫ్‌తో ఒకసారి క్లీన్‌గా రుద్దేసి మళ్ళీ ఆ గుడ్డ అంతా కూడా తీసుకొని చూడండి సర్ఫ్ నీళ్ళతో కడుగుతున్నాడనమాట. తెల్లగా మా ఏసీ డోమ్‌లు అయితే వస్తా ఉన్నాయన్నమాట. మరి మీ ఇళ్లలో కూడా ఇలాగే చేస్తారా? నాకైతే తెలీదండి. నేను అంటే 4 సంవత్సరాలు బట్టి మన ఇంట్లో ఏసీ వాడుతానే ఉన్నాం గానీ, ప్రతి సంవత్సరం చేపిస్తున్నాము. కానీ ఈ సంవత్సరం ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది ఎండాకాలంలో ఏసీ సర్వీసింగ్ చేపియటం మర్చిపోతారు. మన వీడియో చూసన్నా కొంత తెలుసుకొని, అమ్మో! మన ఏసీని కూడా సర్వీస్ చేపిచ్చాలి కదా! అనే విధంగా నేనైతే మీ అందరికి తెలియటానికి చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి అదిగో కవర్ పెట్టాడు. ఇక చల్లగా వాటర్ అయితే స్టార్ట్ చేశాడనమాట. ఆ వాటర్ స్టార్ట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఆ కింద ట్యూబ్‌లోకి బయటికెళ్ళిపోతుంది. ఆ డస్ట్‌ని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఎంత డస్ట్ అండి, మామూలుగా రాలేదు డస్ట్ అయితే. చాలా డస్ట్ వచ్చిందండి. మా శుభమ్మని అయితే, "ఏంటండి? ఏంటి సార్? ఏంది మన ఏసీలో ఇంత డస్ట్ ఉందా?" అని చెప్పేసి మా శుభమ్మని అయితే ఆశ్చర్యపోయి నన్ను అడుగుతా ఉంది. చూడండి ఆ డస్ట్ అంతా కూడా మీకు చూపిస్తాను. సన్నగా అండి వాళ్ళు చూడండి ఎంత నీట్‌గా కడుగుతున్నారండి. ఇలా కూడా కడుగుతారా ఏసీని? నాకైతే తెలీదండి. చూడండి అదిగో మా ఏసీలో డస్ట్ చూడండి ఎంతొచ్చిందో. శుభమని అయితే నోరు తెరుచుకొని చూస్తుందనమాట. వద్దంటే ఏములాడబోతాను అంటాడు. మూట ముళ్ళ జద్దుకొని చూడండి అది వచ్చేసిందండి. శుభ్రంగా చూడండి ఎలా కడుగుతున్నారో. శుభ్రంగా వాటర్ సర్వీసింగ్ అయితే చేశారు. ఇక కవర్ అయితే తీసేస్తున్నాడు. తీసిన తర్వాత బ్లోర్ పెట్టి సన్న వాటర్ ఉంటది కదా! వాటర్‌నంతా కూడా క్లీన్ చేసేస్తున్నాడనమాట. నిజంగా అండి చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకైతే మాత్రం అమ్మో! ఏంటి ఏసీని ఇలా సర్వీస్ చేస్తారా? అంటే నేను ఇప్పటికి ఇది మూడోసారి అనమాట చేయటం. నేను అంతగా చూడలేదు. ఎందుకంటే వాళ్ళేదో సర్వీస్ చేస్తారు. వచ్చి నేనేదో బయట కూర్చుంటాను. వాళ్ళే చేసి అయిపోయిందండి సర్వీస్ చేయటం అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఈసారి అయితే నేను అటు ఒప్పుకోలేదు. నేనే దగ్గరుండి అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారా ఏంటని చెప్పి మొత్తం కూడా క్లియర్‌గా చూడటం అయితే జరిగింది. సో, ఇందాక తీసిన డోమ్‌లన్నీ కూడా మళ్ళీ అక్కడెక్కడ సెట్ చేసేస్తున్నాడు చూడండి. మాదైతే ఎల్జీ ఏసీ అండి. ఎందుకంటే మేము ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఏసీ అనమాట. ఇది మేము కొనుక్కొని కూడా ఇది 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాల్లో మేము ఇది మూడోసారి ఇలా సర్వీస్ చేపియటం అనమాట. సో, మీరు కూడా ఏమన్నా మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా మీ ఏసీని కూడా ఇలా సర్వీస్ చేపిచ్చండి. మీరు కూడా ఇలాగే చేపిస్తారా? లేదా మీరేమైనా డిఫరెంట్‌గా చేపిస్తారా? అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోనైతే పక్కనోళ్ళకి మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే గట్టిగా టంగునని కొట్టండి. ఓకేనా? మీరు ఈ వీడియోనైతే ఖచ్చితంగా పక్కనోళ్ళకి షేర్ చేస్తారని ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున కోరుకుంటా ఉన్నా. ఇంకొక ముచ్చటేందంటే మన సూరి గారు గుంటూరు లోకల్‌లోనే ఉంటాడు. మీకేమన్నా ఏసీ ఇలా సర్వీస్ చేయించాలంటే మాకు మెసేజ్